అంటే మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కొంచెం రిచ్ కంట్రీ మన కంట్రీతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి ఏపీలో చాలా అప్పులున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే మన వాళ్ళు ఏదన్నా ఒక మ్యాచ్ ఇక్కడ పెట్టి అందరూ డెఫినెట్‌గా. ఎందుకంటే దాన్ని అంతకుముందు కూడా చాలా సార్లు చేయడం జరిగింది. 'హుదూద్ తుఫాన్‌కి' అవును. వెళ్లి మన రూ. 1,00,00,000 ఇవ్వడం కూడా జరిగింది. నష్టాల్లో ఉన్న ప్రతిసారి యాహ్! ఎప్పుడు సపోర్ట్ కూడా క్రికెట్ అనేది ఓన్లీ మాకు ఇష్టంతో ఆడటం కాకుండా ఒక చారిటీ కోసం చాలా చేయడం జరుగుతుంది. అప్పుడు 'హుదూద్ తుఫాన్‌కి' మా బాధ్యతగా విజయవాడ వెళ్లి టీసీఏ నుంచే మేము ఆడడం జరిగింది. ఒక రూ. 1,00,00,000 అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ అటువంటి అవకాశం ఇప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం. డెఫినెట్‌గా వస్తే గనక హెల్ప్ చేయడం, మా మా వంతు మేము హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టీసీఏ. అదే సార్. ఎందుకంటే ఏపీ చాలా అప్పుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడుతున్నారు దాని గురించి. డెఫినెట్‌గా ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా, ఏమొచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది డెఫినెట్‌గా. అది ఏ రూపంలో వచ్చినా కూడా మేము ఆడడం జరుగుతుంది డెఫినెట్‌గా. ఓకే. మంచి కాజ్ త్వరలో గురించి. ఆడాలని కోరుకుంటున్నాం. అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఈ మ్యాచెస్ అండి మేము అబ్రాడ్ అనే కాదు. మేము ఇక్కడ వైజాగ్‌లో ఆడాం. తర్వాత మనం ప్రొద్దుటూరు అవన్నీ అక్కడికెళ్ళి ఆడాం. విజయవాడ ఆడాం. హైదరాబాద్ ఆడాం. నాట్ ఓన్లీ ఇది అబ్రాడ్ కాబట్టి అబ్రాడ్ అని 4 పేర్లు చెప్పాం గానీ, మేము హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ మన ఇండియాలో ఎక్కడ అడిగినా గూడా ఎవరైనా వచ్చి అంటే మెయిన్‌గా ఎళ్లి మేము ఆడతామని మనం అడగలేం గదా! సో వాళ్ళుగా ఏమైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు అడిగినట్టు అటు నుంచి వస్తే 100% విల్ బి రెడీ టు డూ థట్. యాహ్! హాయ్ అన్న. అంటే సెలబ్రిటీ క్రికెట్స్ అనగానే ఎక్కువ మనకి వెంకటేష్ గారు బాగా యాక్టివ్‌గా ఉంటారు. సో చాలా దగ్గర చూసాం. బోత్ ఆర్ సేమ్ ఎవరైనా. అంటే దీనికి వెంకటేష్ గారు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయనకి క్రికెట్ అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలిసిందే. సో గ్రౌండ్‌లో ఆయన ఉంటారు. లాస్ట్ టైమే రావాల్సిందాయన. ఏదో కొంచెం ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమో ఉన్నాయని ఆయన రాలేదు. సో, వి స్టిల్ ఇన్ జులైలోనే ఉన్నాం. నవంబర్ గదా! సో, మాట్లాడతాం. విల్ డెఫినెట్‌లీ వస్తే డెఫినెట్‌లీ మంచిదే. సో, నవంబర్ గాబట్టి ఒక 2, 3 మంత్స్ ముందు ఆయన్ని అడిగి వస్తానంటే వెరీ వెల్. విల్ ఆల్ బి గ్లాడ్ దట్ హి విల్ బి దేర్. సో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పటినుంచో మ్యాచ్‌లు ఆడదాం, చేద్దాం, ఈవెంట్లు చేద్దాం అనుకుంటున్నారు కదా! సో, చారిటీ కోసం ఆడుతున్నారు. అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఎప్పుడన్నా ఆడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇంకొకసారి చెప్పు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం అండి. అది దాంట్లో లేను కాబట్టి నేను చెప్తే బాగోదది. అది ఎవరు ఇప్పుడు దాంట్లో ప్రెజెంట్‌గా ఉన్నారో వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే చారిటీస్ కోసం ఎట్లా ఆడుతున్నారు కదా! సో, డెఫినెట్‌గా. ఇంతకుముందు చాలా ఈవెంట్స్ మూవీ కూడా ఆర్టిస్ట్ ప్లాన్ అడిగినా చేశారు. మూవీ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు ప్లాన్ చేసినా కూడా మేము ఆడతానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే అది మాది. మా సంస్థ కాబట్టి మేము డెఫినెట్‌గా దానికి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్‌గా మా వంతుగా మేమందరం వెళ్లి పార్టిసిపేట్ చేస్తాం 100%. అలా ఏమి లేదు. మాకు అసలు సంవత్సరం 2 సార్లు ఎళ్ళాలంటేనే చాలా మంది బిజీగా ఉంటారు కదా! అంటే మేము అనుకుంది ఏంటంటే ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ మాక్సిమం చేయగలం. లేకపోతే ప్రతిసారి ఎళ్ళాలంటే అందరూ ఆర్టిస్ట్ డేట్స్ ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళ ఆబ్లిగేషన్స్ అన్నీ లేకుండా. ఎందుకంటే ఫారిన్‌లో అనేప్పటికి ఎక్కువ సరదాగా అందరూ ఎక్కువ రోజులు కలిసి వెళ్దాం. ఇక్కడ కూడా ఆడాము. ఇక్కడ కూడా చాలా అనంతపూర్ ఎళ్లి, విజయవాడ ఎళ్లి ఇయన్నీ ఆడటం జరుగుతుంది. అంటే అయన్నీ ఏంటంటే చారిటీస్, అకేషన్స్, పెద్ద ఈవెంట్స్. ఆల్రెడీ సీసీఎల్ ఉంది. ఇంక మళ్ళీ టీసీఎల్ మళ్ళీ కలపడం.